దీనికి ముందు వీడియోలో నేను షాప్కి వెళ్తున్నా అని చెప్పా కదా. అయితే మా రిషి మున్న వాళ్ళకి స్కూల్ బ్యాగ్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. స్కూల్లో ఇచ్చారు, కానీ ఆ బ్యాగ్స్ మా వాళ్ళ దెబ్బకి వెంటనే చినిగిపోయాయి. మా రిషి గడు ఆల్రెడీ చెప్పాడు వాడికి రెడ్ కలర్ బ్యాగే కావాలని చెప్పి. కాకపోతే మా మున్నాగాడికే నేను తీసుకెళ్లే బ్యాగ్ నచ్చిద్దో లేదో అనిపించింది. అయినా ఏం పర్లేదు, ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి మా వాళ్ళకి నచ్చకపోతే మార్చుకోవచ్చు. మా వాళ్ళిద్దరి కోసం చెరొక బ్యాగ్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. అన్నట్టు వెళ్లే దారిలో ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను. ఈ షాప్ వచ్చి మేమున్న ఏరియాలోనే. అయితే నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి ఆంటీకి చెప్తాను, ఆంటీ సన్నగా చేయొద్దు, మంచిగా చేయండి, ఎక్స్ట్రాస్ వరకే తీయండి అని చెప్పి. నాకు ఐబ్రోస్ చేసిన రోజు కన్నా కూడా ఆ నెక్స్ట్ డే అర్థమైద్ది ఐబ్రోస్ మంచిగా వచ్చినాయా లేదా అని చెప్పి. ఇక ఈవినింగ్ మా రిషి ఉన్న వాళ్ళిద్దరు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ కోసం నేను తీసుకెళ్లిన బ్యాగ్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మా రిషి గాడు ఆ రెడ్ కలర్ బ్యాగ్ నచ్చిందని చెప్తాడేమో అనుకున్నా, కానీ వాడికి నచ్చలేదని చెప్పాడు. పైగా ఇలాంటి బ్యాగ్ తీసుకొని వచ్చావేంటి మా, నేను ఏమన్నా చిన్నపిల్లోడినా, ఈ బ్యాగ్ కనుక నేను మా స్కూల్ తీసుకొని వెళ్ళానంటే ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ అందరు నవ్వుతారు అని చెప్పాడు. సర్లే మా రిషి గాడి కోసం కొన్న రెడ్ కలర్ బ్యాగ్ ఒకటి మార్చొచ్చు, బ్లాక్ కలర్ బ్యాగ్ బానే ఉంది కదా, మున్నాకి నచ్చిద్దిలే అనుకున్నా, కానీ అది కూడా మున్నాగాడికి నచ్చలేదంట. ఇంకా మా రిషి గాడు నేను తీసుకుంటానులే అని చెప్పాడు. రెడ్ కలర్ బ్యాగ్ ని ఎక్స్చేంజ్ చేసి మా మున్నాగాడి కోసం వేరే బ్యాగ్ తీసుకురా. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.